భానుమేఖల గారు, చిన్న పాప ఆపరేషన్ కోసం నడివీధుల్లో భిక్షాటన చేశారు కదా! మరి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? లేదంటే మీ ఫండ్ రైజింగ్ అయిపోయిన తర్వాత ఆ విషయాన్ని అక్కడితోనే వదిలేశారా? అక్కడ భిక్షాటన చేసేటప్పుడు మీరు 2 క్యూఆర్ కోడ్‌లు ఇచ్చారు కదా! ఇంతకీ ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీవా? లేదంటే ఆ పాపకి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్‌వా? నేనింత గొప్పవాడిని, నేనంత గొప్పవాడిని, నాకు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు అంటారు కదా! ఎమ్మెల్యేలతో, ఎంపీలతో అంత పరిచయం ఉన్న మీరు డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గరికే వెళ్లి విషయాన్ని మాట్లాడి, ఆ విధంగా ప్రభుత్వం ద్వారా ఆ పాపకి సహాయం చేసి ఉండొచ్చు కదా! కానీ ఎందుకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని సామాన్య వ్యక్తి చేసినట్లు రోడ్ల మీద భిక్షాటన చేశారు? మీరు ఎవరికో ఒక మాట చెప్పంగానే స్పాట్‌లో 3,00,000 సహాయం చేశారని చెప్పారు కదా! మరి అలాంటి వ్యక్తులందరినీ కలిసి ఆ పాపకయ్యే ఆపరేషన్ ఖర్చుని మీరే వాళ్ళ ద్వారా ఇప్పించి ఉండొచ్చు కదా! రోడ్ల మీద భిక్షాటన చేస్తే ఆ విషయం ప్రభుత్వం దృష్టికెళ్ళిద్దా? లేదంటే మీకు తెలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గరికెళ్ళి మాట్లాడి అలా ఆ పాపకి ఆపరేషన్ జరిపించొచ్చా? అంటే ఇన్ని రోజులు మీరు నాకు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు అని చెప్పింది ఇవన్నీ అబద్ధాలేనా? ఒకవేళ మీకు పొలిటీషియన్స్‌తో అంత దగ్గర సంబంధాలుంటే ఒక చిన్న పాప విషయం మాట్లాడి ఆపరేషన్ చేయించడం మీకు ఎంత పని? దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆ భిక్షాటన చేసిన రోజున మీరు 2 స్కానర్లు ఇచ్చారు కదా! ఆ స్కానర్ డీటెయిల్స్ అనేవి మీకు సంబంధించినవా? లేదంటే ఆ పాప పేరెంట్స్‌కి సంబంధించినవా? అయినా ఆ పాప పట్ల మీకంత బాధ అనిపించినప్పుడు మీరు, మీ యనోష్ పాల్ గారు వెల్ సెటిల్డ్ అని చెప్పారు కదా! మీ ఆస్తులమ్మి ఆ పాపకెందుకు సహాయం చేయలేకపోయారు? అన్ని మాటలు మాట్లాడతారు కదా! అంటే మీ బెగ్గర్స్ అంతా కలిసి ఎదుటి వాళ్ళని డబ్బడిగి ఆ డబ్బును సాయం చేస్తారు గానీ, మీ డబ్బుని ఖర్చు పెట్టి వాళ్ళకి సహాయం చెయ్యరా? అన్నిటికీ మించి మీ చిలకరాజు స్కానర్లు పెట్టి బానే డబ్బు సంపాదించాడు కదా! మీ చిలకరాజునెందుకు ఆ పాపకి ఆపరేషన్ విషయంలో డబ్బడగలేదు? రోడ్డు మీద భిక్షాటన చేస్తే మీకు వేలల్లో మాత్రమే డబ్బులొస్తాయి. మీరు వేలల్లో మాత్రమే వాళ్ళకి సహాయం చేయగలరు. కానీ అదే ఈ చిలకరాజు లాంటి వాళ్ళ దగ్గరికెళ్తే కొన్ని లక్షల సహాయం అందిద్ది. ఆ చిలకరాజుని, ఆ చిలకరాజుకి బానిసలైనటువంటి చిలకల్ని వీళ్ళందరినీ ఎందుకు మీరు ఆ పాప కోసం డబ్బడగలేదు? ముఖ్యంగా ఈ యనోష్ పాలు ఆ పాప విషయంలో అంతలా బాధపడిపోయి నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు కదా! అన్ని మాటలు మాట్లాడిన ఆ బెగ్గరు ఆ పాప విషయంలో ఎంత సహాయం చేశాడు? ఇంకా ప్రవీణ్ పగడాల గారి వర్ధంతికి అందరినీ డబ్బులు అడుక్కుంటున్నారు కదా! ఇంతకీ మీరు చేసే ఆ కార్యక్రమానికి మీరు ఎవరెవరు ఎంత డబ్బిచ్చారు? ఇంకా కొన్ని రికార్డింగ్ డాన్స్ చిలకలొచ్చి ప్రవీణ్ పగడాల గారి మీద లేని ప్రేమని కుమ్మరిస్తున్నారు. మరి అంత ప్రేమ వలకబోస్తున్న ఈ చిలకలు ఆయన పేరుతో మీరు చేసే ఈ కార్యక్రమానికి కనీసం ఒక ₹1,00,000 ఇచ్చుండాలి గదా! మరి ఈ చిలకలు గూడా ఎంతెంత యేసుకుంటున్నాయో ఈ చిలకలే సమాధానం జెప్పాలి. ప్రవీణ్ పగడాల గారు మా కుటుంబీకుడు, మాకాయనంటే అంత ప్రేమ, ఇంత ప్రేమ అని చెప్పుకుంటున్నారు కదా! మరి ఈ చెప్పుకునే వాళ్ళంతా ఎవరెవరు ఎంత డబ్బిస్తున్నారు? కనీసం ఒక ₹1,00,000 ఇస్తున్నారా? అంత ప్రేమ చూపిస్తున్నారు గదా! ఇంకా ఈ చిలకలు వీళ్ళు చేసే బెగ్గింగ్‌ని కవర్ జేసుకోవడానికి నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట మేలు అనే వాక్యాన్ని అడ్డుపెట్టుకుంటున్నాయి. జయంతులకి, వర్ధంతులకి మాత్రమే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెప్తుందా? లేదంటే ప్రతిరోజు మన జీవితంలో వాళ్ళని మాదిరిగా తీసుకొని వాళ్ళు ఎలా బ్రతికారు? వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వాళ్ళని మాదిరిగా తీసుకోమని చెప్తుందా? బైబిల్‌లో చెప్పిన ఆ నీతిమంతులంతా ఈ బెగ్గర్స్ లాగా, ఈ చిలకల్లాగా బూతులు తిట్టారా? వీళ్ళకిలాగా అన్యాయం చేశారా? వీళ్ళకిలాగా అబద్ధాలు చెప్పారా? నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోమంటే వాళ్ళ జయంతులు, వర్ధంతుల పేరుతో డబ్బు అడుక్కోవడం కాదు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంత నీతిగా బ్రతికారో వాటిని చూసి వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు నేర్చుకొని అలా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి గానీ, బైబిల్‌లో వాక్యాలను అడ్డుపెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తూ, మీ ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ, మీ ఇష్టం వచ్చినట్లు వ్యభిచారాలకు సంబంధించి మాట్లాడుకోమని బైబిల్ చెప్పట్లేదు. ఇక నుండైనా ఈ అబద్ధాలు చెప్తూ అన్యాయంగా ప్రవర్తించే ఈ బెగ్గర్సు, ఈ చిలకలంతా కలిసి వీళ్ళ అబద్ధాలని నెగ్గించుకోవడానికి దయచేసి బైబిల్ రెఫరెన్స్‌ని అడ్డు పెట్టుకోమాకండి. చివరిగా ప్రవీణ్ పగడాల గారు మా కుటుంబంలో మా అన్న అని అంత ప్రేమ వలకబోసే ఈ రికార్డింగ్ చిలకలు, ఈ బెగ్గర్స్ అంతా కలిసి ప్రవీణ్ పగడాల గారి వర్ధంతికి వీళ్ల వంతు ఎంత డబ్బేసుకున్నారు అనేది ఎందుకు చెప్పలేదు? ఎంత ప్రేమ వలకబోస్తున్నారంటే కనీసం మనిషికి ఒక ₹1,00,000 ఇచ్చుండాలి. ప్రవీణ్ పగడాల గారి మీద లేని ప్రేమను వలకబోస్తూ మీ స్వార్థాల కోసం ప్రవర్తించే ఈ బెగ్గర్సు, ఈ చిలకలంతా
దయచేసి మీరంతా ఆయన కోసం ఎంత డబ్బిచ్చారు అనే దాన్ని చెప్పి ఆ తర్వాత బయట వాళ్ళని డబ్బడగండి. యూట్యూబ్లో డబ్బడుక్కుంటున్న ఈ చిలకలంతా ఇంతకీ ఈ చిలక సన్నిధిలో ఉన్నటువంటి వేల మంది దగ్గర ప్రవీణ్ పగడాల గారి వర్ధంతి కోసం ఫండ్ రైజ్ చేశారా, లేదంటే ఆ వచ్చే డబ్బంతా చిలకరాజుకే సరిపోదంటారా?